గుడ్ మార్నింగ్ సుందర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో బేసిక్గా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరుగుతుంది, ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది. ఈ కాలంలో ఈ మతాలు, పూజలు, పురస్కారాలు ఇటువంటివన్నీ అవసరం అంటారా మన ప్రగతికి, మన డెవలప్మెంట్కి? వీటి అవసరం ఏముంది? దీని వెనకాల మనం ఎందుకు పడుతున్నాము? మంచి ప్రశ్న అడిగారు కానిత్ గారు. వాస్తవానికి మతాలు లేకపోతే కల్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయినా సరే అవి కూడా ఉండాలి. ఓకే, అయితే వాటికి ఒక పరిమితి ఉంది. పరిమితి స్థాయిలో ఏదున్నా సరే అది ఉన్నతంగానే ఉంటుందండి. ఓకే, ఉదాహరణకి కల్చర్ విషయానికి వచ్చామనుకోండి, ఎస్పెషల్లీ డెవలప్మెంట్ విషయంలో, కల్చర్ విషయంలో మనం రెండింటిని పొందన పెట్టి చూసుకుంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్, అదే పరిధిలో కల్చర్లో కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ స్టార్టింగ్ మానవుడి నుంచి చూస్తే డ్రెస్సింగ్ చాలా తక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు కాస్త అన్నీ మనం డ్రెస్సింగ్ని చాలా నీట్గా చేసుకునేటువంటి స్థితికి వచ్చాం. ఈ కల్చర్ అనేటువంటి పేరుతో, డెవలప్మెంట్ అనే పేరుతో దీన్ని పాడు చేయకూడదు. ఓకే, సో కొన్ని ఆచార్య సాంప్రదాయాల ప్రకారంగా మనం చూస్తే హిందూయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, మరి ఏ ఇతర మతాల్లో కానీ మనం చూస్తే డ్రెస్సింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, వారు ఎంత మేము డెవలప్మెంట్స్ చేసాం కాబట్టి, ఇంత పురోగతి సాధించాం కాబట్టి కొన్ని చోట్ల వాటికి హద్దు లేనటువంటి పర్మిషన్స్ ఇవ్వబడి లేవు. సో ఆ మతం ఆ పరిధిగా కాపాడుతూ ఉంది. ఓకే, సో అటువంటి పరిధులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. అంతవరకు మతం మనల్ని కాపాడుతుంది. అంటే మనం సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, విషయాలు యాక్చువల్గా ఏదైతే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా లేదా మనల్ని ఇతరుల ద్వారా ఇబ్బంది కలగకుండా ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా మతమే. ఏ విధంగా అంటారు? ఉదాహరణకు ఫర్ సపోజ్ చూడండి, ఆహార సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ, మరే ఇతర వ్యవహారాలు కానీ చూసినప్పుడు వారి కల్చర్ని పెట్టి ఒక ఐడెంటిటీ ఈ సమాజంలో ఉంది. అవునండి, ఒక కట్టుబొట్టు వ్యవహారం హిందూయిజం అని, లేదా ఒక లాంచీ లేకపోతే చక్కటి టోపీ, ఒక ఐడెంటిటీ ఏదైతే ఉందో అది హిందూ సాంప్రదాయంలో కానీ, ఇస్లాం సాంప్రదాయంలో కానీ, ఎస్పెషల్ మన భారతదేశంలో కానీ కొన్ని కోడ్స్ ఐడెంటిఫికేషన్ చేసేటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఆ పరిధిలో వారు చేసేటువంటి కొన్ని అధర్మమైనటువంటి పనులు ఆ డ్రెస్తో చేయడానికి కానీ, ఆ వ్యవహారంలో చేయడం కానీ ఆపు చేసేటువంటిది కల్చర్ అయింది అక్కడ. చూడండి, వారు ధరించేటువంటి దుస్తులు కానీ, వారు ఉండేటువంటి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు కలిగేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చేటువంటి ఆలోచనలు మతపరంగా, సాంప్రదాయపరంగా అధర్మమైనటువంటి పనులకు తోడ్పడుకున్నటువంటివన్నీ కూడా ఉపయోగకరమైనవి. అందుకే పరిమితి ఉండాలి అంట. సో లిమిట్లో మనం ఉండాలి. లిమిట్లో ఉంటే డెఫినెట్గా ఈ మతంలో ఉన్న విషయాలు కూడా మనకి యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, మరి ఈ మూఢత్వాన్ని మనం ఏ విధంగా, అంటే లిమిట్, అవుట్ సైడ్ లిమిట్, ఉదాహరణకు లిమిట్ అన్నారు కదా, లిమిట్ని దాటి ఇప్పుడు సొసైటీ వెళ్తుంది, పర్టికులర్గా మూఢనమ్మకాలు అవి చూసినప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. దానిని మనం ఏ విధంగా లిమిట్లో పెట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేయగలం, ఏ విధంగా జనాలకు కూడా ఎడ్యుకేట్ చేయగలం? మతపరమైనటువంటి సాంప్రదాయాల కల్చర్లో ఎంతైతే పరిమితి పరిధిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు చెప్పాను. మూఢానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి 100% మతపరమైనవైనా కానివ్వండి, దాన్ని దాటైనా సరే 100% ఖండించాను. ఓకే, ఎందుచేతనంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం కూడా ప్రొటెక్షన్ ఇచ్చేది అంత మాత్రం కూడా కాదు. చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావిగా ఉండేటువంటి వారు, ఉన్నత చదువులు చదివినటువంటి వారు ఇంకా మూఢనమ్మకాల్లో అనేకమైనటువంటి చెడు అగాయిత్యాలకు పాల్పడేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. లైక్ ఢిల్లీలో పూర్వీకులు కనబడుతున్నారు, పూర్వీకులు చెప్పారు అనేటువంటి థాట్తో 16 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇది ఇలాంటి స్థితిలో వారు చదువుకోలేదా, వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా. అవును. సో వాళ్ళ మూఢనమ్మకాలను మనం ప్రోత్సహించిన అవి మతపరంగా ఉన్నాయనేటువంటి భావన కలిగి ఉన్నా ఇట్టే ఎందుకు ఖండించాలని అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం సమాజంలో పేరుకుపోతూ ఉంటాయి. సో వాటిని మనం ఖండించాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలని అంటే మతపరమైనటువంటి వ్యవహారాల్లో ఏదైతే ఉన్నామో మతానికి, ధర్మానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం తెలియపరచాలి. మతం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది.
మతం కల్చర్ చెప్తుంటే ధర్మం సంస్కారాన్ని చెప్తున్నాయి కదా. అవును. సో ధర్మం నేర్పించేటువంటి విషయాన్ని మనం అందించగలిగితే అప్పుడు మూఢత్వాన్ని మనం చాలా ఈజీగా దూరం చేయొచ్చు. ఎందుచేతనంటే ధర్మంలో సత్యం ఉంది, మూఢనమ్మకంలో ఆ సత్యం ఉంది. మూఢనమ్మకం అంతా కూడా నిలబడేది కాదండి ఎంత మాత్రం కూడా. అవునండి. సో ఎప్పుడైతే వాస్తవం మన దగ్గరికి చేరుతుందో అజ్ఞానం ఆటోమేటిక్ గా పోతుంది. సో మూఢత్వం ఆటోమేటిక్ గా పోతుంది. ఈ మూఢత్వాల పేరుతో ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా, వాటిని ఖండించడానికి ధర్మశాస్త్రాలను మనం వారికి అవగాహన చేయాలి. అవును. సో బేసిక్గా ధర్మం ట్రూత్ సత్యం కనుక మూఢనమ్మకాలకి అసలు ధర్మంలో తావు లేదు, ప్లేస్ లేదు అని మీరు అంటారు. సో ధర్మం ఈ జనరల్గా జరిగే మూఢనమ్మకాలకి బయట దానికి ధర్మానికి అసలు సంబంధం లేదు అని కూడా 100% లేదు. ఓకే. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ధర్మాన్ని కరెక్ట్గా అధ్యయనం చేయాలి అంటే ధర్మశాస్త్రాలను కూడా చదివి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర గారు. సో ఈ పర్టికులర్గా మతంలో మనం లిమిట్స్లోనే ఉండాలి, అలాగే మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనేది అవగాహన కలిగి ఉండాలి, అలాగే ధర్మంలో మూఢనమ్మకాలకు అసలు ప్లేస్ లేదు అన్న అవగాహన మనకు కంప్లీట్గా ఉండాలి అని సురేంద్ర గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.